హాయ్! అందరికీ నమస్కారం అండి. యాక్చువల్‌గా ఇంతకు ముందే మనం త్రిపురాంతకం గురించి 2 వీడియోలు చేయటం జరిగింది. కానీ ఆ 2 వీడియోల్లో కూడా కొన్ని ఇంపార్టెంట్ ఈ చుట్టుపక్కల ఏవైతే సిద్ధులున్నాయో వాటి గురించి వివరించలేకపోయాను. ఈ వీడియోలో ఓన్లీ ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రఖ్యాతమైన సిద్ధుల గురించి, మహిమల గురించి వివరిద్దామని ఈ వీడియో చేస్తున్నాను. ఇప్పుడు నేను చెప్పబోయే విషయాలన్నీ కూడా అక్కడ పురాతనంగా పెద్దవాళ్ళని అడిగి తెలుసుకోవటం గాని, కొన్ని బుక్స్ చదవటం గాని, రిఫర్ చేయటం గాని, దాని ద్వారా నాకు తెలిసిందే కానీ, నేను సొంతంగా ఏది చెప్పేదైతే కాదు. త్రిపురాంతకంలోని శివయ్యని మరియు అమ్మవారిని చూస్తూ ఈ విషయాలు చెప్పుకుందాం. త్రిపురాంతక స్వామికి ఉత్తర భాగంలో కోకిలా బిలం అనేది ఉండేదంట. బిలం అంటే పెద్ద గృహ లాంటిదనమాట. ఆ బిలం అన్ని లోకాల్లోనూ ప్రసిద్ధమైనదిగా చెప్పబడేది. ఎవరైతే ఆ లోపలికి వెళ్ళాలి అనుకుంటాడో, అతను శుద్ధుడైన తరువాత ఆ బిలంలోకి ప్రవేశించాలి. ఆ బిలం లోపల 40 అడుగుల దూరం ప్రయాణం చేసిన తర్వాత లోపల కోకిల ఆకారంలో కొన్ని రాళ్ళుంటాయంట. ఆ రాళ్ళను తీసుకోవాలి. ఆ రాళ్ళ వెనుక నువ్వులను గాని ఉంచితే ఆ రాళ్ళు ఎమ్మటే పగిలిపోతాయంట. ఆ విధంగా ఫస్టు ఆ రాళ్ళని మనం చెక్ చేసుకోవాలి. నువ్వులు పెడితే ఎమ్మటే పగిలిపోతాయి గదా! అలాంటి రాళ్ళని మనం చెక్ చేసుకొని, మనం తీసుకొని వచ్చి 2 రాళ్ళని ఒకదానికొకటి రాపిడి చేసి, ఆ పొడిని పాలల్లో వేయంగానే పాలు ఎమ్మటే నల్లగా మారిపోతాయి. ఆ పాలను గాని, కంఠం వరకి గాని తాగితే ఎవరైతే తాగుతారో వాళ్ళకి అప్పటికప్పుడే ఆ ముసలితనం అనేది మొత్తం ఎళ్ళిపోతుంది. ముడతలు పోయి శరీరం గట్టి పడిపోయిన వాడిలాగా భూమి ఉన్నంత కాలం జీవించే అంత శక్తి ఉంటుందంట. వాళ్ళకి నిధి నిక్షేపాల యొక్క రహస్యాలను తెలుసుకునేటటువంటి జ్ఞానం కూడా వచ్చి వాయువేగంతో సంచరిస్తారంట. సేమ్ అలాగే త్రిపురాంతకానికి తూర్పు దిక్కులో 13 కిలోమీటర్ల దూరంలో స్వర్గపురి అనే పేరు గల దేవుడు ఉండేవాడంట. అచ్చట ఆ దేవుని ముందు మాత్రం కొంత మోచేతి వరకు గుంటగాని తవ్వినట్లయితే సేమ్ ఇలాంటి కరస్పర్శ కలిగిన రాళ్ళు కనిపిస్తాయంట. అవి కూడా చాలా మహిమగల రాళ్ళు. సేమ్ అలాగే త్రిపురాంతకానికి పశ్చిమ భాగంలో 6 కిలోమీటర్ల దూరంలో ఒక పెద్ద గుహ ఉందంట. ఆ గుహలో 12 అడుగుల దూరంగాని లోపలికి వెళ్ళినట్లయితే నల్లని ఖర్జూర పళ్ళు లాంటి వృక్షాలు కనపడతాయి. ఆ పండ్ల యొక్క రసం గాని తాగితే ఎమ్మటే మూర్ఛొచ్చి పడిపోతారు. ఆ తర్వాత సిద్ధులన్నీ సిద్ధిస్తాయి. మరియు సూర్యచంద్రులు ఉన్నంత వరకు ఎక్కువ కాలం జీవిస్తారు అనేసి చెబుతున్నారు. ఇక్కడికి దగ్గరలోనే గుండ్లకమ్మ నది అనే ఒక నది ఉందంట. దానికి తూర్పున ఒక కొండ ఉంది. అక్కడ చంద్రమౌళేశ్వరుని ఆలయం అనేది ఉంటుంది. దానికి దగ్గరగా కొన్ని గుహలున్నాయి. ఆ గుహలనే నృసింహ బిలం అని కూడా పిలుస్తారంట. అందులో సిద్ధమనులు ఉన్నాయంట. దాని లోపలికి వెళ్ళిన వారికి యోగ సిద్ధి కలుగుతమే కాకుండా సిద్ధులు ఎవరైతే ఉన్నారో వాళ్ళతో స్నేహం కుదిరి ఆ యొక్క శక్తులు వీళ్ళకి ఎమ్మటే వస్తాయంట. తల్లి బాలాత్రిపుర సుందరీదేవి ఆలయం వెనుకమాల వైడూర్య శిఖరము అనేటటువంటి విశిష్టమైన ఒక కొండ ఉందంట. దానిపైన గాని ధ్యాన నిమగ్నులైన వారికి సర్వరోగాలు నశించిపోతాయంట. సిద్ధులు ఊరకనే కలుగుతాయి అనేసి శ్రీశైల ఖండం ప్రకారం చెబుతున్నారు. ఈ పర్వతంపై ఒక విచిత్రమైన తెల్లని రాతి వరస ఉంటుందంట. అసలు ఆ రాతి వరస ఏంటో మానవ మాత్రులకు మాత్రం అర్థం కాదు. ఓన్లీ సిద్ధులు సిద్ధించిన వారు మాత్రమే గ్రహించగలుగుతారు. అమ్మవారు త్రిపుర సుందరీ దేవి ఆలయంలో గర్భాలయంలో ఉండే మూలమూర్తి మాత్రం కొన్ని వేల సంవత్సరాల నాటిదిగా చెబుతున్నారు. ఇది తపస్సంపన్నులకు మాత్రమే అమ్మవారు స్పష్టంగా కనపడతారంట. మనకి మాత్రం కనపడరు. కాకతీయ రాజైన గణపతి దేవుని చెల్లెలు మైలాంబ వేయించిన శాసనం ప్రకారం ఈ గుడి 1209లోనే నిర్మాణం జరిగినట్లుగా చెబుతున్నారు. ప్రస్తుతం పూజలు అందుకుంటున్న అమ్మవారిని మాత్రం మైలాంబే అక్కడ విగ్రహాన్ని ప్రతిష్ఠింపజేశారని ఆ యొక్క శాసనంలో మనకి తెలుస్తుంది. అమ్మవారి గర్భాలయం పంచముఖ స్వయంభుజాల లింగం, మేరు చక్రం మధ్య గల జలలింగంపై అభిషేకం చేయబడ్డ జలం భూచక్రపీఠము గుండా కిందికి జారి పాతాళ చక్రము మధ్య రాసాలింగంపై పడటం ఒక అద్భుత దృశ్యం అంట. ఇది చూసి తీరాలి అని పెద్దలు చెబుతూ ఉంటారు. ప్రస్తుతం అమ్మవారు పూజలు అందుకుంటున్న గర్భగుడి కింద 92 అడుగుల వ్యాసం గల మేరు చక్రం ఏర్పడి దాని బిందు స్థానంలో అమ్మవారు వెలిశారని చెబుతున్నారు. ఇదేనండి త్రిపురాంతకం యొక్క మహాత్మ్యము. అక్కడ ఉండేటటువంటి సిద్ధులు, వాటి యొక్క విలువలు నాకు తెలిసినంత వరకు కొంతవరకు చెప్పగలిగాను. ఇంకా నాకు తెలియనివి చాలానే ఉంటాయి. సో, అంత అద్భుతమైన శక్తులు కలిగినటువంటి క్షేత్రం త్రిపురాంతక క్షేత్రం. సో, ఒక్కసారైనా సరే వెళ్ళి దర్శించండి. ఆ స్వామివారి కృపకి పాత్రులు కండి. ఓం నమః శివాయ.